కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 113వ వచనం నుంచి 120వ వచనం వరకు. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడెము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయి వారులారా నా యొద్ద నుండి తొలబడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొను. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఎందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపట ఆలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమైనవి. నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. ఈ 113వ వచనం నుంచి 120 వరకు ఉన్నటువంటి 8 వచనాలు కీర్తన 119వ అధ్యాయంలోని 15వ భాగమైన, ఇక హెబ్రీ అక్షరమాలలో ఉన్నటువంటి 15వ అక్షరమైన సామేహ్ అనేటువంటి అక్షరం ఆధారంగా వ్రాయబడినటువంటి 8 వచనాలు. వీటిలో చివరి వచనం కనుక మనం చూసినట్లయితే 120 వచనంలో, నీ భయము వలన నా శరీరము వణకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. ఇది దేవుని ఎదుట తీర్పు విషయంలో నిలబడినప్పుడు అతడు ఎటువంటి విధంగా ఉంటుందో అనేటువంటిది ఆలోచించుకున్నవాడై దానికి భయపడుతున్నాను. అంటే ఏదైనా శిక్ష వస్తుందనేటువంటిది కాకుండా ఆయన నామానికి, ఆయన ఘనతకు, మహిమకు చెందిన విధంగా జీవించడానికి గౌరవప్రదమైనటువంటి భక్తితో కూడినటువంటి భయం కలిగి ఉంటున్నాను అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఈ చెప్పబడినటువంటి 8 వచనాలలో కూడా ఈ కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారో తను ఎలా ఉన్నాడు అనేటువంటిది పోలుస్తూ చెప్పబడినటువంటి 8 వచనాలు. మొదటగా ద్విమనస్కులు అనేటువంటి ఒక తరగతి వారు. తరువాత 115వ వచనంలో చూసినప్పుడు దుష్క్రియలు చేయువారులారా వారు. తర్వాత 118వ వచనంలో నీ కట్టడలను మీరిన వారిని అందరినీ, వీళ్ళు 3వ తరగతి వారు. తర్వాత 119వ వచనంలో భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ, వీరు 4వ తరగతి వారు. ఈ రకరకాలుగా ఉన్నటువంటి వీళ్ళందరిలో కూడా చివరికి వారి అందరి విషయంలో దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ 8 వచనాలలో కీర్తనకారుడు పొందుపరిచాడు. మొట్టమొదటిగా చూసినప్పుడు ద్విమనస్కులు నేను ద్వేషించుతున్నాను అనగా వారు దేవుని ఎరగని వారు కాదు, ఎరిగిన వారే. కానీ ఏ విధంగా దేవుడిని వెంబడించాలో ఆ విధంగా వెంబడించే విషయంలో స్థిరమైనటువంటి మనసు లేక కొన్నిసార్లు వాళ్ళ సొంత శక్తిని, కొన్నిసార్లు లోకంలో ఉన్నటువంటి ఆధారంగా వారి జీవితాన్ని జీవించేటువంటి వారు. మరి కొన్నిసార్లు దేవుని వైపు తిరిగి దేవుని మీద ఆధారపడుతున్నట్లుగా కనపడేవారు. అటువంటి వారిని నేను ద్వేషిస్తున్నాను అని చెప్తున్నాడు. తర్వాత ఈ 115వ వచనంలో చేసినప్పుడు దుష్క్రియలు చేయవారులారా, అంటే ఈ లోకమంతయు కూడా దుష్టత్వముతో నిండి ఉండగా వారు దేవుని చేత కొనబడి ప్రత్యేకపరచబడినప్పటికీ కూడా లోక సంబంధమైన విషయాలలో సహవాస్త, లోకాన్ని ప్రేమించి లోకానుసారమైనటువంటి విధంగా జీవించేటువంటి వాళ్ళు విశ్వాసులలో కూడా కొంతమంది మనకు తారసపడుతుంటారు. అటువంటి వారిని గురించి దుష్క్రియలు చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోవడం అని చెప్తున్నాడు. తర్వాత 118వ వచనంలో నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదువు. ఎవరెవరైతే ఆయన దేవుని వాక్యములను చెప్పినాడో, మనము ఈ లోకంలో ఏ విధంగా ప్రత్యేకపరచబడి పరిశుద్ధత వైపు నడుస్తూ దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడాలని కోరుతున్నాడో ఆ విధంగా కాకుండా ఆయన కట్టడలను వారికి అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని నడిచే వరకు ఉన్నారు, లేక వాటిని వారి ఇష్టానుసారంగా మలచుకొని దానిని అనువదించుకొని ఆ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేసేటువంటి ఇంకొక తెగవారు. తర్వాత 119వ వచనంలో భూమి మీదనున్న భక్తిహీనులందరూ, వీరందరి విషయంలో భక్తిహీనులు వారు పైకి భక్తి వలె ఉన్నట్లుగా కనబడినప్పటికీ దానిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించకుండా జీవించినటువంటి వారు. గతంలో కూడా మనం చూసాం 2 తిమోతి 3వ అధ్యాయంలోను
పేతురు 2వ అధ్యాయంలోను, తర్వాత యూదా పత్రికలోను వీరందరిని గురించి చాలా ఎక్కువ సార్లు వ్రాయబడింది. కనుక ఈ విషయాలన్నింటిలో కూడా వారందరినీ కూడా నీవు మస్ట్ వలె లయపరచదు అని చెప్తున్నాడు. ఈ ద్విమనస్కులు గురించి కనుక ఒక ఉదాహరణ చూసినట్లయితే 1 రాజులు 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట ఆయనను పలకకపోయిరి. ఇక్కడ ఉన్నటువంటి ద్విమనస్కులను గురించి మనం చదువుతున్నాం. రాజు అయినటువంటి అహాబు కాలంలో ఈ బయలు యొక్క ఆరాధన అతి ఎక్కువగా విస్తరించినది. వీళ్ళందరూ కూడా దేవుని చేత ఏర్పరచబడి ప్రత్యేకపరచబడి కనాను దేశంలో ప్రవేశించిన వారు అయినప్పటికీ కూడా కొంత సమయం తర్వాత వాళ్ళందరూ కూడా ఈ బయలుదేవతను, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ధనము ధాన్యము వాటన్నిటి యొక్క విస్తరణ కొరకు దానిని పూజించిన వారు. ఇప్పుడు ఏలియా ప్రత్యేకపరచబడిన వాడై, దేవుని యొక్క అభిషేకం కలిగిన వాడై అందరిని గురించి మాట్లాడుతూ, మీరు ద్విమనస్కుల వలె ఉండొద్దు, మీరు ఎంతకాలము బయలును దేవుడిని ఇద్దరిని ఆరాధించేటువంటి విధంగా ఉన్నారో అటువంటి దానిలో నుంచి మీరు బయటికి రండి అని చెప్తున్నాడు. కనుక విశ్వాసులైన మనందరిలో కూడా కొన్నిసార్లు లోకమును ప్రేమిస్తూ దానిని ఆరాధిస్తూ దానిలో విషయాలను మనం ప్రేమిస్తున్నట్లయితే మరలా మనం ఆదివారము ఇంకా ఇతర విషయాలలో దేవుని వైపు చూస్తూ జీవిస్తున్నట్లయితే అది ద్విమనస్సులుగా దేవుడు పరిగణించేవాడుగా ఉన్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి. ఇక్కడ కూడా చెప్పబడినటువంటి ద్విమనస్కులు వాళ్ళ హృదయాలలో లోకము దేవుడు ఇద్దరు కావాలని కోరుకునేటువంటి వారు. వాళ్ళని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తున్నాడు. అంటే ఏదైతే దేవునికి అయిష్టకరమైనదో, దేవునికి అంగీకారయోగ్యం కాని విషయాలన్నింటినీ కూడా ఆత్మ మనకు తెలియపరుస్తున్న కొలది వాటన్నిటి నుంచి విడుదల పొందాలనేటువంటిది యాకోబు యొక్క భావన. ఇక్కడ కీర్తనకారుడు 119వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ద్విమనస్కులను నేను ద్వేషించుతున్నాను అనగా వారిలో స్థిరత్వం కూడి దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు మనం ఈ లోకంలో ఆయనకు సాక్షిగాను ఆయన జీవాన్ని ప్రకటించే వారిగా ఉండాలని కోరుతుండగా అటువంటి దాని విషయంలో మరిచిపోయి ఈ భూలోక సంబంధమైన వాసుల వలె పరలోక సంబంధమైన పిలుపుకు తగినట్లుగా నడుచుకోకుండా ఉన్నటువంటి వారి జీవితాలను చూసినప్పుడు ఆ విధంగా భక్తితో జీవిస్తున్నటువంటి కీర్తనకారుడు నేను వారిని ద్వేషించుతున్నాను అని చెప్తున్నాడు. అనగా వారు నశించిపోవాలని అతనికి ఇష్టం కాదు, కానీ వారు చేస్తున్నటువంటి క్రియలు మార్గములు లోకంతో కలిసిపోయినటువంటి విధానం దానిని నేను ద్వేషిస్తున్నాను అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక తెగవారిని కనుక మనం చూసినట్లయితే 115వ వచనంలో, దుష్క్రియలు చేయవారులారా నా యొద్ద నుండి తొలగుడి. అంటే ఎవరైతే లోకాన్ని అనుసరించి దుష్టత్వంతో నిండి ఉన్నటువంటి అనేకమైన క్రియలు జరిగించుతూ ఇంకా దేవుడిని ఎరిగి ఉన్నప్పటికీ ఎరగని వారి వలె జీవిస్తున్నారో అటువంటి వారి విషయంలో మొదటి తెగవారిని ద్వేషించటం, రెండవ తెగవారి నుంచి ప్రత్యేకపరచుకోవటం. నేను నా యొద్ద నుండి తొలగుడి అంటే అతనితోటి సంబంధము సహవాస్తులోనికి రావాలని కోరుకున్నట్లేదు. తరువాత చూసినట్లయితే ఈ భక్తిహీనులు అనేటువంటి వారిని కూడా మనం చూస్తున్నాం. తర్వాత 118లో నీ కట్టడలను మీరిన వారు. సో చాలామందిని మనం చూసినప్పుడు ఎందుకు దేవుడి విషయాలు తేటగా కనబడుతున్నప్పటికీ వారు దానిని అనుసరించే విషయంలో మీరుతున్నారు అనేటువంటిది కనుక చూసినప్పుడు చాలామంది ఎందుకు చేయటం లేదో దానిని సమర్థించుకునడానికి కారణాలు మనకి చెప్తారు. అది మన జీవితంలో కూడా కనబడుతుంది. కానీ ఆయన మనము ప్రత్యేకంగా జీవించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం చేత కొనబడినటువంటి బిడ్డలంగా ఆ పరిశుద్ధమైనటువంటి ప్రత్యేకపరచబడిన జీవితం కలిగి ఉండాలని కోరుతున్నాడు. వీరు ఆయన అనుగ్రహించినటువంటి కట్టలను మీరేవారుగా ఉన్నారు. ఎవరైనా మనం ఆయనను ప్రేమించుతున్నామని చెప్పినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకుంటారు. అలాంటి వారు కారు అని అర్థం. అంటే పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించి వెంబడించాలనేటువంటి మనసు లేనివారని అర్థం. తరువాత భక్తిహీనులందరినీ నీవు మస్టోలే లయపరచదు కనుక తీర్పు సమయం వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా నువ్వు లయపరుస్తావని చెప్తున్నాడు. అయితే దానికి భిన్నంగా తన జీవితంలో ఎలా ఉంటున్నది అనేటువంటి కీర్తనకారుడు చెప్తున్నాడు. 113లో నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అనగా నీ వాక్యము నాకు ఎంతో ప్రియమైనది. ఆ వాక్యంలో రాయబడినటువంటి సంగతులను గైకొని దానిని నేను ప్రేమిస్తున్నానని అర్థం.
అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటానికి ఇష్టపడేటువంటి వాడు అని అర్థం. మిగిలిన వారు కట్టడలను మీరేటువంటి వారు. తర్వాత 114వ వచనంలో నాకు మరుగు చోటు నా కేడము నీవే అనగా, ఇప్పుడు తనకు కలిగినటువంటి పరిస్థితిలో ఈ లోక సంబంధమైన వాటిలో తనకు కలిగిన శరీరము కానీ లోకము కానీ తనను మభ్యపెట్టి తనలో ఉన్నటువంటి పాత స్వభావం తనను గనక లోపరుచుకొని ఇతరుల వలె జీవించడానికి చేసేటువంటి మభ్యపెట్టేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా నేను దాగుకునే స్థలం నీవే. ఎందుకనగా నీవు ఈ పాప శరీరం విషయమై, అది పాపం విషయమై చనిపోయేటట్లుగా మీ కుమారుడు నా కొరకు చనిపోయాడు కనుక నేను ఆయనలో కనుక నిలబడి ఉంటే, నాకు ఆయన మరుగు చోటుగా కనుక చేయబడి ఉంటే, ఆ శిలువ అనుభవం నాలో కూడా పనిచేసి నేను ఈ దివ్యమనస్కులు, భక్తిహీనులు, కట్టెలను అనుసరించిన వారందరి యొక్క క్రియల నుంచి నేను తప్పించబడతాను. నాకు కేడము నీవే కనుక నేను పోరాడుటకు, భద్రపరచబడుటకు అవసరమైనటువంటి ఒక కవచంలాగా కూడా నువ్వు ఉన్నావు. తరువాత 115వ వచనంలో నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను. ద్విమనస్కులు అటు ఇటు కాకుండా వారుగా ఉంటారు. కానీ ఈయన కీర్తనకారుడు నేను నీ ఆజ్ఞలను అనుసరించేదను. ఎవరైనా నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకొనను. కనుక ఈ కీర్తనకారుడు దేవుడిని ప్రేమించేవాడుగా, దేవుని వాక్యమును ప్రేమించేవాడుగా, దానికి సూచనగా ఆయన యొక్క ధర్మశాస్త్రమును గైకొనేవాడుగా ఉన్నాడు. తర్వాత అటువంటి సందర్భంలో 116లో తన యొక్క ప్రార్థన, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొను. ఈ బ్రతకడం అనేటువంటిది ఆత్మ మనలను ఒకసారి వెలిగించి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ నిత్య జీవము, మరి మనం గెలవటానికి, జయించడానికి అవసరమైనటువంటి పునరుద్ధాన జీవము, ఈ ఆత్మ ద్వారా ప్రతిరోజు పని చేయగలిగేటువంటి విధంగా ఒక క్రియారూప దాల్చటమే ఈ బ్రతకటం. బ్రతకటం అనేటువంటిది పాప క్షమాపణతో ప్రారంభమయ్యి ప్రతిరోజు ఆయనతో పాటుగా కలిసి జీవించటానికి, ఆయన జీవం మన శరీరం మీదను లోకం మీదను జయించడానికి అవసరమైనటువంటి పునరుద్ధాన జీవము, ఆయన ఆత్మ ప్రభావం ద్వారా మనలో సమృద్ధిగా పనిచేయటం అనేటువంటి అనుభవమే మనం బ్రతకటం. కనుక దీనిలో ఆయన జీవం మనలో చక్కగా ప్రస్ఫుటంగా కనబడటానికి, శరీరం మీద లోకం మీద జయించినటువంటి విధంగా పునరుద్ధాన జీవం చక్కగా మనలో పనిచేయగలగటానికి అతడు అడిగేటువంటి ప్రార్థన, నేను బ్రతుకున్నట్లు. అంటే తనకు కలిగిన ప్రతి పరిస్థితిలో, లేక ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా ప్రతి మనిషి యొక్క ప్రభావం నుంచి నువ్వు కోరిన విధంగా ఆత్మలో జీవించగలిగేటట్లుగా నన్ను చేయి. అది బ్రతికించడం అంటే. తర్వాత అలా జీవించే సమయంలో నీవు నాకు తీర్పు తీర్చినప్పుడు నా ఆశ భంగమై నేను సిగ్గునందుకు ఎందును గాక. అనగా నేను ఈ విధంగా ప్రతిరోజు నీలో దాగి ఉండి శిలువ అనుభవాన్ని కలిగి నువ్వు నాకు అనుగ్రహించిన పునరుద్ధాన జీవము జయించుతున్నటువంటి విధంగా నాలో కనబడుతూ ఆత్మ ప్రభావం ద్వారా నేను బ్రతుకుతూ జీవించిన జీవితంలో బట్టి నేను ఏదైతే పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగి ఉన్నానో, ఆయనతో పాటు మహిమలో పాలు పొంది రాజ్యం చేయబోతున్నాను, యాజకుడిగా ఉండబోతున్నాను అనేటువంటి ఆశ కలిగి ఉన్నానో, ఆ ఆశను భంగం చేయొద్దు. నేను ఆ విధంగా నేను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకొని నేను జీవిస్తాను. తర్వాత నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపు. అంటే ఈ విధంగా ఈ జీవం కలిగి ఆత్మ ద్వారా నడిపించబడుతూ నా జీవిత యాత్రను ముగించి నేను నీకు అంగీకారయోగ్యమైన విధంగా ఉండగలగటం అనేటువంటిదే ఉద్ధరించబడటం అంటే ఒకరోజు మాత్రమే కాకుండా మన జీవిత యాత్ర అంతయు కూడా దేవుడు ఏ సంకల్పంతో అయితే మనని ఈ లోకంలోనికి తీసుకుని వచ్చినాడో ఆ సంకల్పం పూర్తిగా నెరవేర్చబడి ఆయన కుమారునితో పాటుగా మహిమలో పాలువారముటకు, తర్వాత పరలోక సంబంధమైనటువంటి విషయాలలో ఆయనతో పాటుగా వారసులుగా చేయబడటకు, యోగ్యులుగా ఎంచబడటం అనేటువంటిదే ఉద్ధరించబడటం. నేను రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉద్ధరింపము. బ్రతకటం అనేటువంటిది రోజు జరగవలసినది. ఈ రక్షణ పొంది ఉద్ధరించబడటం అనేటువంటిది చివరి దినాలలో దేవుడు మనకు తీర్పు తీర్చి ఆయన మహిమలో రాబోయే ముందు మన జీవితాలు అంగీకరించబడి మొదటి పునరుద్ధానంలో పాల్గొందట కానీ, లేక ఆయన వచ్చినప్పుడు ఈ దీన శరీరములు మహిమ శరీరముగా మార్చబడుట అనేటువంటిది కానీ, ఈ రక్షణ పొంది ఆ ఉద్ధరించబడుట అనేటువంటి దానిలో ప్రవేశించుట. అలా కాకుండా ఉన్న వాళ్ళ విషయంలో 118వ వచనంలో నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదు. ఏ విధంగా అయితే నీ కట్టడలను మీరిన వారుగా ఉంటారో, నువ్వు ఆ తీర్పు తీర్చే దినమున
నన్ను ఉద్ధరించమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే నీ కట్టడలు ఎవరైతే మీరుతారో వారందరినీ నువ్వు నిరాకరించదు. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 17 నుంచి. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మేము ఎన్నడనో ఎరగను, అక్రమము చేయి వారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ నిరాకరించబడటం ఇది. వారందరూ కూడా దేవుడు చెప్పిన విధంగా కాకుండా వేరైన విధంగా వారి పరిచర్యలో దేవుని పేరిట జరిగించిన వారు. కానీ వారు కానీ వారి పరిచర్య కానీ దేవుడు అంగీకరించలేదు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నీ కట్టడలను మీరు వారందరినీ నీవు నిరాకరించదు. ఆ తీర్పు దినమున ఆయన వారందరినీ కూడా నిరాకరించేవాడిగా ఉన్నాడు. తర్వాత చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. కనుక దేవుడు ఏ విధంగా ఆజ్ఞలు ఇచ్చినాడో వాటిని ప్రేమించి వాటిని గైకొని ఆయనలో నిలబడి ఉన్నటువంటి వారుగా లేరు కనుక ఆయన వచ్చినప్పుడు పెండ్లి విందులో పాలు పొందడానికి ఆ బుద్ధిహీనమైనటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకల వలె వారు ఉన్నారు కనుక ప్రభు వారిని చెబుతున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగును అని. ఆ విధంగా వారు నిరాకరించబడే అవకాశం ఉంది. తర్వాత మన 119వ కీర్తనలోనికి మరలా వచ్చినప్పుడు, భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరచదు. ఇక్కడ ఇంకొక తెగవారు ఉన్నారు. నిరాకరించబడటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఆయన మనలను ఎరగను అని చెప్పడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఇక్కడ మస్టు వలె లయపరచదు. ఈ మస్టులో వలె లయపరచడం అంటే ఎవరైతే వారిలో ఉన్నటువంటి ఈ ద్విమనస్కలు గనక మిశ్రమ స్వభావం అనగా కొన్నిసార్లు ప్రభువును వెంబడించినటువంటిది, కొన్నిసార్లు లోకమును వెంబడించినటువంటిది. ఆ మిశ్రమ స్వభావంలో ఈ లోకాన్ని అనుసరించి వెంబడించినటువంటిది అంతటి కూడా అది మస్టు. ఆ మస్టు ఏ విధంగా అయితే బంగారంలో ఉన్నటువంటి కల్తీ అంతటిని కూడా తీసివేయబడటానికి అగ్ని పుటంలో వేయబడుతుందో ఆ విధంగా వేయబడుతుంది. ఈ మస్టు తీయబడాలంటే అదే అర్థం. కనుక ఎవరైతే భక్తిహీనులుగా ఉండి దేవుడిని ఎరిగి కూడా ఆయనలో ఉన్న శక్తిని ఆశ్రయించకుండా వేరైన విధంగా జీవించున్నారో వారందరినీ కూడా దేవుడు అగ్నిలో పుటము వేసేవాడుగా ఉన్నాడు. ఈ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఆయన రక్షణ పొంది ఉద్ధరించబడాలనేటువంటి ఆలోచన కలిగి ఆయన ఆజ్ఞలను ప్రేమించి ఆయనలో దాగి ఉండి ఆయనకి ఇష్టమైన కార్యములను జరిగించి జీవించాలనేటువంటిది కీర్తనకారుడి యొక్క ఆలోచన, నిరీక్షణ. ఎవరైతే అటువంటి విధంగా లేరో వారు దేవుని ఆజ్ఞలను నిరాకరిస్తూ వారికి ఇష్టమైన కార్యములను జరిగించుతూ ద్విమనస్కులుగా ఉండి లోకమును ప్రేమించి ఆయనలో ఉన్న శక్తిని ఆశ్రయించకుండా జీవించుతున్నటువంటి బిడ్డల విషయంలో ఆయన కొంతమందిని నిరాకరించేవాడుగా ఉన్నాడు. కొంతమందిని ఎటువంటి శిక్ష ద్వారా వారిలో ఉన్నటువంటి మస్టు అంతటిని కూడా తీసివేయబడాలో అటువంటి దానిలోనికి వారిని నడిపించేవాడుగా ఉన్నాడు. చూడండి, అందుచేత కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది. ఈ విధంగా ఒకవేళ నేను నిరాకరించబడతానేమో. ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని ఈ భ్రష్టుడనైపోవటం అంటే నేనే తిరస్కరించబడుదునేమో అని. అంటే దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నేను నిరాకరించబడతానేమో అని అర్థం. నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నా. ఆ విధంగా పౌలు ఎలా ఉన్నాడో, కీర్తనకారుడు ఎలా ఉన్నాడో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇంకొక చోట చూసినట్లయితే 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు
మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. మంచివి చేసినా చెడువి చేసినా వాటన్నిటికీ ఒక దినమున లెక్క అప్పచెప్పవలసినది. అది దాని విషయమైనటువంటి భయాన్ని బట్టి నేను వణుకుతున్నానని చెప్తున్నాడు. తను స్వయంగా కూడా ఒకవేళ నేను తప్పిపోతానేమో, అంగీకరించబడనేమో అనేటువంటి భయం కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత చూడండి, ఈ 2 కొరింథీ 5వ అధ్యాయంలో 11వ వచనం. కావున మేము ప్రభువు విషయమైన భయం నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. ఈ కీర్తనకారుడు చెప్పినట్లే పౌలు కూడా చెప్తున్నాడు. కావున మేము ప్రభు విషయమైన భయం నెరిగి మనుషులను మీరు సరిగా నడవండి, ఆయన ఆజ్ఞలను గైకొనండి, ఆయన వాక్యాన్ని ప్రేమించండి, లోకం నుంచి బయటికి రండి, ప్రత్యేకంగా జీవించండి అనే విషయాలను మేము హెచ్చరిస్తున్నామని చెప్తున్నాడు. కనుక ఈ చాలామంది విశ్వాసులు మనం ఒకసారి రక్షించబడ్డాం కనుక మనకి తీర్పు లేదు అనేటువంటి ఉద్దేశంతో జీవిస్తూ వారి జీవితాలలో ఎటువంటి విధంగా దేవుని ఆజ్ఞలను ప్రేమించి కట్టడలను నెరవేరుస్తూ మనము ఆయన చేత అంగీకరించబడగలగటానికి మన శరీరాన్ని ఏ విధంగా నలగగొట్టుకొని హృదయాన్ని లోపరుచుకొని ఆయనలో దాగి ఉండి జీవించాలో ఆ విధంగా జీవించగలిగే అనుభవాన్ని లేకుండా మరి ద్విమనస్కుల వలె, కపటుల వలె, భక్తిహీనుల వలె, దుష్టక్రియలు చేయవారితో కూడా కలిసి ఉంటున్నటువంటి జీవితం అది మనందరికీ కూడా ఎంతో నష్టాన్ని, తర్వాత దేవుని ఎదుట అంగీకరింపబడినటువంటి జీవితానికి దారితీస్తుంది. కనుక మనం సరైన విధంగా ఆలోచించి పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాన్ని తిరిగి మరలా క్రీస్తు అనేటువంటి బండ మీద చక్కగా కట్టగలడు. దేవుడు మనమందరం కూడా ఆయన ఎదుట నిలబడినప్పుడు అంగీకరించబడగలిగేటువంటి అనుభవంలోనికి నడిపించుటకు మనందరికీ ప్రభు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. మరి ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దీన్ని మా కొరకు ఆశీర్వదించండి. మరి మీకు ఇష్టకరమైన రీతిలో మేమందరం కూడా జీవిస్తూ మరి కపటపు, దివ్యమనస్కపు, భక్తిహీనంగా ఉన్న మా జీవితాలలో ప్రత్యేకతను తీసుకొచ్చి మిమ్మల్ని, మీ వాక్యాన్ని ప్రేమించి మీ ఆజ్ఞలను గైకొనగలిగినటువంటి జీవితంలో మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.